వస్తున్నాను మమ్మీ. అరే ఏమైంది డాడీ? పంచర్ అయిందమ్మా. ఇప్పుడు ఎలా? టైం అవుతుందేమో డాడీ. అదే ఆలోచిస్తున్నా. ఏమైంది అంకుల్? పంచర్ అయిందయ్యా. అర్జెంటుగా అమ్మాయిని బయట తీసుకుని వెళ్ళాలి. రండి అంకుల్, నేను డ్రాప్ చేస్తా. నీకెందుకయ్యా శ్రమ? కుర్రాడు వీనికి చాలా పనులు ఉంటాయి. పర్లేదు అంకుల్, మీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదు. ఏమ్మా వెళ్దామా? బైక్ మీద ముగ్గురు ఎలా డాడీ? మీరు వెళ్ళండి, పర్వాలేదు, నేను రేపు వెళ్తాను. ఓకే ఓకే వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళాలి అంకుల్? ముందుగా స్టీల్ ప్లాంట్ వెళ్దాం అయ్యా. అక్కడ చిన్న టెండర్ పని ఉంది. అక్కడ నుంచి దువ్వాడ వెళ్దాం. చిన్న లేఅవుట్ వేశారు, సరదాగా చూద్దాం, వెళ్దాం. అక్కడి నుంచి తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్దాం. చిన్న టికెట్ బుక్ చేసుకోవాలయ్యా. అప్పటికి మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది కదా, ఇంటికి వచ్చేద్దాం. టైం అవుతుంది, బండిది. హాయ్. బండి స్టార్ట్ అవ్వట్లేదు అంకుల్. ఏంటి బండి స్టార్ట్ అవ్వట్లేదా? అరే రే రే, కీ ఆన్ చేస్తే బండి స్టార్ట్ అవుతుంది. పద పద పద. రీ మావాడింది ఇప్పుడు వచ్చేసాడు. వారిని ఈ టైంలో తీసుకొచ్చేసామంటారు బాబు. ఇంట్లో మీ నాన్న ఉన్నారు. నాన్న ఎప్పుడైనా ఉంటాడు మయ్యా, కానీ టైం మిస్ అయితే ఈ అమ్మాయి ఉండదు. అన్నీ నా బుద్ధిలో వచ్చేసాయి. అయినా ఇదంతా కొత్త ఏంటి మయ్యా, అందరికీ తెలిసిందే కదా. నీ అబ్బా కొడుకులుగా పుట్టి తప్పు చేస్తారా? అదేంటి మాయా, నన్ను ఇలా తయారు చేసింది నువ్వే కదా. ఓ నా అల్లుడు, అమ్మాయిలతో తిరిగితే తప్పులేదన్నాను, కానీ రోజుకు ఒక అమ్మాయిని ఇలా ఇంటికి తీసుకురమ్మని నేను ఇప్పుడు చెప్పాను రా. యూత్ మామయ్య, యూత్. ఏంటి మనం యూతా? అయ్యో బాబాయ్, మళ్ళీ జోకేస్తాడు. అయితే ఓకే. మీరు కూల్ డ్రింక్స్ తాగమంటే మేము కూల్ బియర్స్ తాగుతాం మామయ్య. అదే మీరు అమ్మాయిని చూడమంటే మేము అమ్మాయిని బెడ్రూమ్కే తీసుకొస్తాం మామయ్య. అమ్మా, ఈ అమ్మాయి జ్యోతి, నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. ఎవర్రా అమ్మాయి? డాడీ, మీరు ఇంట్లోనే ఉన్నారా? ఏం మావయ్య, డాడీ ఇంట్లోనే ఉన్న విషయం బయట చెప్పొచ్చు కదా. నేను కూడా చూడలేదురా. ఎప్పుడొచ్చో బావా? ఎందుకొచ్చో బావా? ఆఖరికి ఇల్లు లాడ్జ్ అయిపోయిందిరా. ఇలా రా నువ్వు, రా ఇలాగా. ఏంట్రా ఇది? అమ్మాయిని తీసుకురావడానికి వేళపల అక్కర్లేదా? నీకేం చెప్పాను? అదేంటి బావా అలానే సో? మరేమన్నాడ్రా? వద్దురా అంటే వాడు మాండ్, తప్పురా అంటే వాడు వెండ. థ్యాంక్స్ డాడీ, నన్ను అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్స్ తర్వాత, కానీ నేను అర్థం చేసుకున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపు నీ పెళ్లి టైంకి నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. నీకు ఓకేనా? డబ్బులు ఓకే డాడీ. ప్రొసీడ్. పద. ఏంట్రా తమ్ముడు, పెళ్లి టైంకి మీ బావని అర్థం చేసుకునేది? అక్క, నువ్వు కంగారు పడకు, బావని అపార్థం చేసుకోకు. వాడు ఏ అమ్మాయితో తిరిగినా బావ తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోమని దాని అర్థం. నీకు ఇంకా అర్థం కాల నా పిచ్చక్క. బావకి బాగా కట్నం కావాలి, వాడికి బాగా ఏం కావాలో మీకు తెలుసు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? రొమాంటిక్ గా ఫేస్ వెలిగిపోతుంది. ఐ థింక్ నచ్చిన అమ్మాయి గుర్తొస్తేనే. హే, నువ్వు లవ్ లో పడ్డావు కదా? ఎవర్రా అమ్మాయి?
మెల్లగానే వాళ్ళు వింటారు. నీ గెస్సింగ్ కరెక్టే. పేరేంటి? సరోజ. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసావా? అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత 1947 బాయ్స్ లా ఆలోచిస్తున్నావు. నీ ఫీలింగ్స్ ని వెంటనే సరోజ దగ్గర చెప్పేయకపోతే, నీకు తెలుసు కదా ఇప్పుడు నా అబ్బాయిలు మామూలు కాదు. అమ్మాయి కనిపిస్తేనే ఖర్చు ప్లేసేస్తున్నారు. వెంటనే వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసే. ఓ ఎరా, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావుట? కాదండి, ప్రేమిస్తున్నాడంట. ఎరా, అది నిజమేనా? అది నిజమేనన్నా. ఇంకా ఆలస్యం దేనికిరా? అసలు నీలాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి ప్రేమను పొందటం ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టం రా. ఇప్పుడే నీ మనసులో ఉన్న మాట ఆ అమ్మాయికి చెప్పే. లేదమ్మా, ముందు తన మనసులోనే ఉన్నా లేదో తెలుసుకోవాలి. వీడు మారడమ్మా, మారడు. వీడంతే. వీడికి అమ్మాయిల సైకాలజీ ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ఛ! ఏయ్, ఏవండి నాగేశ్వరరావు గారు బాగున్నారా? నీ దగ్గర పని చేస్తే బాగున్నావని ఎలా కొడుతావురా? వేపరా చదవా. బాగుంది. బూతులు తిడుతుంటే బాగుందంటావేంట్రా? చెత్తనా కొడక. కంటిన్యూ. అవునులే. ఏయ్, సిగ్గులా ఉంటే కదా. అవునరా, నాకు తెలియకొడుతాను. ఏ ఫ్యామిలీరా నీది? అవును. నీకు డబ్బు జబ్బు. అవునవును. నీ కూతురికి తిరుగు జబ్బు. నీ పెళ్ళానికి సినిమా జబ్బు. సూపర్. ఇన్ని జబ్బులతో మీరు ఎలా బతుకుతున్నారు? రగ్గప్పు నా కొడక. అవును. నేనే కాని మీ అన్నయ్యో తమ్ముడై ఉంటే మిమ్మల్ని ముక్కల కింద నరికేసి రాబందులకి రాజకీయ నాయకులకి వేసేవాడిని. సూపర్ అండి. చిచి, ఏం బతుకులరా మీవి? ఇది ఇంకా సూపర్. తిడుతుంటే సూపర్ అంటే ఉంటారు. లోపల నా కొడక. అయిపోయిందా? అయిపోయింది. నేనేమీ వినలేదు. ప్రతిరోజు రాగానే అయ్యగారి మీద కోపం నా మీద చూపిస్తారు కాబట్టి ఈ దూది సెటప్. వామ్మో, రాగానే డ్రైవర్ షాక్ ఇచ్చాడు. లోపలికి వెళ్తే ఇంకెంతమంది షాకులు ఇస్తారో ఏంటో. కేకమ్మగారు, ఏమిటి? ఏమైంది? గుండె జారి గల్లట్టయింది. ఎలా ఉంది నా డ్రెస్? ఈ డ్రెస్ మీకన్నా అమ్మాయి గారు వేసుకున్నారనుకోండి, చాలా బాగుంటది. ఏడ్సావ్. ఈ డ్రెస్ దాందే. రేపు అది హీరోయిన్ అవుతే దాని డ్రెస్సులన్నీ నేనే వేసుకోవాలి కదా. నేను అలా క్లబ్కి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. అమ్మగారు, నాను కప్పుకొస్తానండి. ఎందుకు? మిమ్మల్ని కుక్కలు కరిసాయనుకోండి, ఆసుపత్రి కట్టుకెళ్ళడానికి. గాడికేం తెలుసు గంధం వాసన? మా డబ్బున్న వాళ్ళ కల్చర్ నీకెలా తెలుస్తుంది? అవునమ్మగారు, గంధం వాసన ఏంటో మాకు తెలియకపోయినా బంధం విలువేంటో మాకు తెలుసు. ఒకరికొకరు తెలియకుండా బతికే మీకంటే ఒకరికొకరు అనుకుని బతికే మా బతుకులు చాలా గొప్పవమ్మా. రేయ్, ఈ రోజుల్లో ఎవరికి ఎవర్రా? 4 డబ్బులు పడేస్తే అందాల్ని కొనుక్కోవచ్చు, బంధాల్ని కొనుక్కోవచ్చు. కరెన్సీ ఉంటే కన్నీళ్ళని కొనొచ్చు, కన్నవాళ్ళని కొనుక్కోవచ్చురా. రేయ్, నా వరకే తీసుకో. మా అమ్మ ఎప్పుడు కుటుంబం గురించి విలువ గురించి మాట్లాడుతుండేది. ఆ పీడ భరించలేక ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేసి నెలకు 10,000 పారేస్తున్నాను అంతే. ఇప్పుడు అక్కడ ఆవిడ హ్యాపీ, ఇక్కడ నేను హ్యాపీ. రే ఇడియట్, కాలంతో పాటు మనం కూడా మారాలిరా. నా మాట విని మీ అమ్మను కూడా ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేసాయి. ఎందుకంటే పాలిచ్చింది కదా అని ఆవిడ పాలాభిషేకం చేస్తూ కూర్చుంటే ఇక్కడ మన పాలు అంటే మన షేరు తగ్గిపోతుందిరా ఫూల్. హలో, హాయ్ నిక్కీ, చెప్పు. నిక్కీయా? ఆడవాడు నేను రవిని. ఏంటి? సారీ రవి, ఇది నా ఫ్రెండ్ నిక్కీ నెంబర్ అనుకున్నాను. అవునా? ఓకే ఓకే, ఇంటికి రమ్మంటావా? నేను డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేస్తాను. ఓకే, బాయ్. నమస్తే అండి. తినండి సార్. మేడం రండి సార్, రండి మేడం, రండి రండి. వెల్కమ్ మై హోటల్. రండి రండి సార్, రండి సార్. ఇక్కడ నుంచి రండి సార్. రండి సార్. నలుగురు ఎంత మంచి ఫ్యామిలీ. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఇక్కడ. సార్ సార్ సార్, వన్ సెకండ్. ఇప్పుడు కూర్చోండి సార్. మేడం వన్ సెకండ్. వెరీ గుడ్, కూర్చోండి మేడం. సార్ ఏం కావాలి సార్? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మా హోటల్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయి అన్నీ తీసుకొస్తాం.
తినండి సార్. సార్ 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 వన్ సెకండ్ సార్, వన్ సెకండ్. ఇది కాదు సార్, ఇది ముందు తినండి సార్, ఇది చాలా బాగుంటుంది సార్, నైస్గా ఉంటుంది, ఇది తినండి. వన్ సెకండ్, వన్ సెకండ్. ఇది కాదు సార్, ఇది ఇది మా హోటల్ స్పెషల్ సార్, ఇది ముందు తినండి సార్. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ప్రతి కస్టమర్ ఇది 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 బాగుంటుంది సార్, ఇది తినండి. ఇది చాలా బాగుంటుంది సార్, ఇది ఫస్ట్ టేస్ట్ చేయాలి సార్. ఇది వన్ సెకండ్, నేను తినిపిస్తాను. ఎవరాడు అడిగాను మెంటలా? అవును పిచ్చి పెట్టినోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు.